చూడండి భయ్యా, ఒక సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి ఓపెనింగ్స్ తీసుకోవడం వేరే విషయం. కానీ 5 వారాలు దాటేసరికి కూడా కలెక్షన్స్ లెక్కలు చెప్పుకోవడం వేరే విషయం. అదే పనిచేసింది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా మొదటి రోజు నుంచే సెన్సేషన్ స్టార్ట్ చేసింది. కానీ అసలు మ్యాజిక్ లాంగ్ రన్లో జరిగింది. సంక్రాంతి సీజన్లో భారీ పోటీ మధ్య రిలీజైన ఈ సినిమా మొదటి వారం నుంచే బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెట్టింది. మొదటి 3-4 రోజుల్లోనే ట్రేడ్కి క్లియర్ సిగ్నల్ ఇచ్చింది, ఇది లాంగ్ రన్ బొమ్మ అని. ఆ తర్వాత వర్కింగ్ డేస్లో కూడా స్టెడీ హోల్డ్ చూపించి మెల్లగా కానీ ఖచ్చితంగా టార్గెట్ దాటేసింది. ఇప్పుడు నైజాం ఏరియా లెక్కలు చూస్తే అసలు స్టామినా అర్థమవుతుంది. ఈ సినిమా అక్కడ దాదాపు 31 కోట్ల బిజినెస్ మీద రిలీజైంది. మొదటి వారం నుంచే మంచి షేర్స్ తీసుకుని బ్రేక్ ఈవెన్కి దగ్గరపడింది. తర్వాత సెకండ్ వీక్లోనే బిజినెస్ రికవర్ చేసి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయింది. టోటల్ రన్ పూర్తయ్యే టైంకి నైజాంలో ఈ సినిమా 47.55 కోట్ల షేర్ మార్క్ అందుకుంది. అంటే 31 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 16.55 కోట్ల ప్రాఫిట్. ఈ నెంబర్ చిన్న విషయం కాదు. ఈ మధ్యకాలంలో ఇంత క్లీన్ ప్రాఫిట్ ఇచ్చిన పెద్ద సినిమా చాలా అరుదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇంత స్ట్రాంగ్ హోల్డ్ రావడమంటే అది కంటెంట్ స్ట్రెంగ్త్. సీడెడ్లో కూడా సినిమా మంచి రన్ పూర్తి చేసుకుంది. అక్కడ మొదటి వారమే బ్రేక్ ఈవెన్ దాటేసి తర్వాత వచ్చిన ప్రతి రూపాయి ప్రాఫిట్గానే మిగిలింది. ఆంధ్రా ఏరియాల్లో కూడా ఎక్కడా మేజర్ డ్రాప్ లేకుండా స్టెడీగా రన్ కొనసాగింది. ఈ స్టేబుల్ ట్రెండ్ వల్లే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సినిమా భారీ లాభాలు అందుకుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్లలో పూర్తిగా ఆగిపోలేదు. ఓటీటీలో రిలీజ్ అయినా కొన్ని సెంటర్స్లో ఇంకా షోలు కొనసాగాయి. ఇది చాలా అరుదైన విషయం. సాధారణంగా ఓటీటీకి వచ్చాక థియేటర్లు ఖాళీ అవుతాయి. కానీ ఈ సినిమాకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా థియేటర్ అనుభూతి కోసం వెళ్లారు. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే భారీ మైలురాళ్లు దాటేసింది. షేర్ పరంగా 180 కోట్లకు పైగా చేరుకుని గ్రాస్ పరంగా 300 కోట్ల మార్కుని కూడా టచ్ చేసింది. ఇది రీజనల్ మూవీకి చాలా పెద్ద విషయం. ముఖ్యంగా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా ఇంత రేంజ్లో ఆడడం అరుదు. ఈ సినిమా సక్సెస్కి కారణాలు 3. మొదటిది మెగాస్టార్ కంబ్యాక్ ఫ్యాక్టర్. గత సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈసారి కంటెంట్ మీద ఫోకస్ పెట్టారు. రెండవది ఫ్యామిలీ కనెక్ట్. తండ్రి కొడుకు భావోద్వేగాలు, కామెడీ, రిలేషన్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మూడవది రిపీట్ వాల్యూ. చాలామంది రెండోసారి కూడా చూశారు. వీకెండ్స్లో ఫ్యామిలీగా వెళ్లి చూడడం ట్రెండ్ అయింది. నైజాం రన్ పూర్తయ్యేసరికి 16 కోట్లకు పైగా ప్రాఫిట్ అంటే అక్కడ బయ్యర్లకు గోల్డ్ మైన్ లాంటిదే. సీడెడ్, ఆంధ్ర కలిపి చూసినా భారీ లాభాలే వచ్చాయి. మొత్తంగా బిజినెస్ మీద డబుల్ డిజిట్ ప్రాఫిట్స్ రావడం వల్ల ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇక మరో విషయం ఏమిటంటే, ఈ సినిమా రికార్డుల పరంగా కూడా మంచి స్థానం సంపాదించింది. సంక్రాంతి సీజన్లో అత్యధిక షేర్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జనవరి నెలలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. ఇది మెగాస్టార్ మార్కెట్ స్ట్రెంగ్త్కి మరో నిదర్శనం. సాధారణంగా 5 వారాలు దాటేసరికి సినిమా పేరు కూడా వినిపించదు. కానీ ఇక్కడ 5 వారాలు దాటాక కూడా కలెక్షన్స్ లెక్కలు చెప్పుకోవడమంటే అది సెన్సేషనల్ లాంగ్ రన్. ఓపెనింగ్స్తో కాకుండా హోల్డ్తో గెలిచిన సినిమా ఇది. మొత్తం మీద చెప్పాలంటే మన శంకర వరప్రసాద్ గారు మెగాస్టార్కి నిజమైన కంబ్యాక్ మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలు అందించిన సెన్సేషనల్ హిట్. నైజాంలో 16.55 కోట్ల ప్రాఫిట్ అంటే అది ఒక్క ఏరియాలోనే భారీ బ్లాక్ బస్టర్. మిగిలిన ఏరియాల్లో కూడా అదే జోరు. ఈ సినిమా రీజనల్ మూవీస్కి మరోసారి భారీ టార్గెట్ సెట్ చేసిందనడంలో సందేహం లేదు.